మంచిర్యాల మున్సిపాలిటీలో అవిశ్వాసానికి కౌన్సిలర్లు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. 24 మంది కౌన్సిలర్లు కలెక్టర్ను కలిసి అవిశ్వాస తీర్మాన నోటీసు అందజేయనున్నట్లు సమాచారం. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన వారే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా రాష్ట్రంలోనూ ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి పలు పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకుల వలసలు కొనసాగుతున్నాయి. 2020 జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 21 మంది, కాంగ్రెస్ నుంచి 14 మంది, ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 5గురు స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్లో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ బలం 27కు చేరింది. ఇటీవల మారిన రాజకీయ సమీకరణాలతో ఒకరు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరగా 14 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ బలం 12కు, కాంగ్రెస్ పార్టీ బలం 23కు చేరింది. చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం కోసం నోటీసులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్కు చెందిన మరికొందరు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంచిర్యాలకు రానున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కలిసి కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.